ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 38ను పరిశీలిద్దాం. ఇది మోక్ష సన్యాస యోగం. ఇక్కడ శ్రీకృష్ణుడు 3 గుణాల ఆధారంగా సుఖం ఎన్ని రకాలుగా ఉంటుందో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆయన రజోగుణ సంబంధిత సుఖం యొక్క స్వభావాన్ని మనకు తెలియజేస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు సంయోగం వల్ల కలిగే సుఖం ఏదైతే ఉందో అది ప్రారంభంలో అమృతంలా చాలా మధురంగా అనిపిస్తుంది. కాని దాని పర్యవసానం లేదా చివరకు అది విషంలా మారి దుఃఖాన్ని ఇస్తుంది. ఇటువంటి సుఖాన్ని రాజస సుఖం అని అంటారు. అంటే తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాడటం వలన మొదట సుఖంగా అనిపించినా కాలక్రమేణా అది మన శక్తిని హరించి నిరాశను, బాధను మిగులుస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, క్షణికమైన ఆనందాల వెనుక ఉన్న ప్రమాదాన్ని మనం గ్రహించాలి. మనసును ఆకర్షించే ప్రతీదీ మనకు మంచి చేస్తుందని అనుకోకూడదు. ప్రారంభంలో ఎంత ఆకర్షణీయంగా ఉన్నా దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని ఆలోచించడం చాలా ముఖ్యం. ఇది ఒక హెచ్చరిక లాంటిది. తక్షణ తృప్తి కోసం మన శాశ్వత శాంతిని పాడు చేసుకోకూడదని గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఉదాహరణకు అనారోగ్యకరమైన ఆహారం తినేటప్పుడు రుచిగా అనిపించినా అది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలాగే కేవలం డబ్బు లేదా కీర్తి కోసం పరిగెత్తటం మొదట ఆనందాన్ని ఇచ్చినా అది ఒత్తిడిని, అసంతృప్తిని మిగులుస్తుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇది తాత్కాలిక సుఖమా లేక శాశ్వతమైన శ్రేయస్సా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.